నేను కూడా ఒకప్పుడు క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. ఆ క్రైస్తవ కుటుంబంలో నేను జన్మించాను. నా తల్లిదండ్రులు నేను పుట్టక మునిపే వారు రక్షింపబడ్డారు. గుంటూరులో కాన్వకేషన్లో, హెబ్రోన్లో కాదు, మొట్టమొదట కాన్వకేషన్లు ప్రారంభమైనవి. కనుక ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే, అందరూ మాకు భక్ష్యం గారికి తెలుసు, లేకపోతే భక్ష్యం గారితో సహవాసం చేయటం, లేకపోతే భక్ష్యం గారు జత పనివారులని కింద పెట్టుకుంటున్నారు తోక. నేనేదన్నా ఉంటే మొక్కానంటాను, దయచేసి ఎవరు బాధపడినా నాకేం బాధ లేదు. నేను ఉన్నది దేవుని ఎదుటి చెప్తున్నాను. ఎస్కేల్ గ్రంథం ఒక మాట చూద్దాం, 13వ అధ్యాయం. ఎస్కేల్ గ్రంథం 13వ అధ్యాయం. ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో ఎలాంటి ప్రజల మధ్య మనం ఉన్నాం, ఏ రీతిగా ప్రవర్తిస్తుంటున్నామో ప్రభు ఒక దర్శనం ద్వారా గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తుంటున్నాడు. చూడండి, 13వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం. కావున ప్రభువైన యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనక నేను మీకు విరోధిని. తర్వాత వాక్కు, వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదెగాంట్లైన ప్రవక్తలు నేను పగవాడును. వారు నా జనుల సభల్లోనికి రారు. ఇశ్రాయేలు సంఖ్యలో చేరిన వారు కాక పోదురు. వారు ఇశ్రాయేలు దేశంలో తిరిగి రారు. అప్పుడు నేను ప్రభు అయిన యెహోవానని మీరు తెలుసుకొని పోదు. కనుక నేను తీర్పు తీర్చట్లేదు. కనుక ఈనాడు ఎందుకు మేము ఆ యొక్క దైవజనుడితో పాటు ఉన్న సహవాసం యొక్క అనుభవాలు తెలియచేయలేకపోతున్నామంటే, వారి మీద ఏదో ఎగరలేక వీధి వంకర అన్నట్లు కాదు. కారణం ఏమిటంటే, దైవజనులు పరిచర్య ద్వారా ప్రభుకి ఘనత కలగకుండా ఒక విధంగా ఒక్కరంగా దానిని మాట్లాడుతున్నారు, ఉపయోగిస్తున్నారన్న ఉద్దేశంతో కొన్ని విషయాలు చెప్పలేకపోతుంటున్నాం. అయితే గ్రహించవలసిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా దైవజనుడు మెడ్రాస్ నుండి వచ్చిన తర్వాత హైదరాబాదు నుండి మరలా గుంటూరుకు వచ్చినప్పుడు, గుంటూరులో కృష్ణయ్య నగర్ అని, అప్పుడు అక్కడ మొట్టమొదట హోలీ కాన్వకేషన్ 3 సంవత్సరాలు జరిగింది. ఆ యొక్క కాన్వకేషన్లో నా తల్లిదండ్రులు రక్షింపబడ్డారు. ఆ రక్షింపబడినప్పుడు, ఆ కాన్వకేషన్లో రక్షింపబడి బాప్తిసం తీసుకున్న తర్వాత వారు ఈ యొక్క మిషన్లు వారి ద్వారా వారు ఒక విధంగా వెలివేయబడ్డారు. ఎందువల్లంటే, దేవుని కృప వలన వారు, మా తండ్రి గారికి దేవుడు మంచి ఉద్యోగం ఇవ్వటం వలన వారు ఆ రీతిగా సమాజంలో ఒక గౌరవంగా బ్రతకగలిగి ఉంటున్నారు. వారు వెలివేసినప్పటికీ కూడా దేవుడు వారిని కాపాడుతూ వచ్చారు. వారి సంతానంలో నేను జ్యేష్ఠునిగా ఉంటున్నాను. అయితే నేను పుట్టినప్పుడు దైవజనులు నా పేరు దీనబాబు అని పెట్టారు పేరు. కానీ తర్వాత సమాజంలో నా యొక్క పనులను బట్టి అందరికీ మంచివాడినిగానే ఉండేవాడిని. చిన్నప్పటి నుండి సండే స్కూలు, చిన్నప్పటి నుండి VBS, చిన్నప్పటి నుండి దేవునింట్లో పని చేయుట, దేవునింట్లో చాపలు వేయుట, బాత్రూములు కడుగుట, ఉదయకాలంలో లేచిన వెంటనే కుటుంబ ప్రార్థన, వెంటనే పరిగెత్తుకుంటే మందిరానికి వెళ్ళాలి, అక్కడ చాపలన్నీ వేసి శుభ్రం చేసి అంత సిద్ధం చేసి వచ్చిన తర్వాత మాత్రమే టిఫిన్ చేయాలి. ఆ తర్వాత టిఫిన్ అయిన తర్వాత మరలా తిరిగి మందిరానికి వెళ్ళాలా, సాయంత్రం వరకు అక్కడ ఉండాలి. ఏంటంటే మధ్యాహ్నం మరలా వాళ్ళు చేపలన్నీ చుట్టి శుభ్రం చేసి వచ్చిన తర్వాత మాత్రం ఇంట్లో భోజనం చేయాలి. ఈ రీతిగా చిన్ననాటి నుండి బహు కఠినమైన పద్ధతుల్లో పెరిగాం. అందువలన ఆ తర్వాత చూస్తే దేవుని యొక్క దైవజనులందరితో సహవాసం ఉండేది. కొంతమంది పెద్ద దైవ సేవకులు నాకు పేరు పెట్టిన ఆయన మీ మధ్య ఈ వెస్ట్ గోదావరిలోని భీమవరంలోనే మొట్టమొదటిగా ఆయన పరిచర్య చిల్డ్రన్ మినిస్ట్రీ ప్రారంభించి ఉంటున్నాడు. ఆయన పేరు అరవిందం గారు. కనుక ఆయన నాకు ఆ పేరు పెట్టాడట.
అయితే నాకు తెలియదు, ఆయన పెట్టాడు. ఆ తర్వాత సమాజంలో దేవుని యొక్క ఇంటిలో నమ్మకంగా ఉండేవాడిని, మైకులు పెట్టేవాడిని, ఇవన్నీ నేర్చుకున్నాయే. ఆ తర్వాత వాయిద్యాలు వాయించేవాడిని. ఆ తర్వాత సువార్తలో చిన్న వయసులోనే డోలకు మెడక కట్టుకుంటూ ఉదయం నుండి సాయంత్రం దాకా దింపటం లేదు. హార్మోనియం బాక్స్ అయినా సరే తగిలించుకుంటే ఉదయం 9 గంటలకి సువార్త ప్రారంభమైతే సాయంత్రం టైము 7-8 గంటల వరకు కూడా సువార్త చేస్తూనే ఉండాలి. అప్పుడప్పుడు ఒకవేళ పొరపాటున బరువెక్కి ఇక్కడ కింద పెడితే హార్మోనియం బాక్స్ నెత్తి మీద ముట్టికాయ కొట్టేవారు. అంటే అంత కఠినంగా మమ్మల్ని దైవ సేవకులు పెంచుతూ వచ్చారు. అయితే ఇంత దీనంగా ఇంత ఉన్నా కానీ బయట సమాజంలో మాత్రం దినకంత్రి అని పిలిచేవాళ్ళు. ఎందుకో తెలుసా? అంత ఉలిపివాడిని, అంత కాముగా నల్లికుట్లోడు అంటారు కొంతమంది. ఎందుకంటే ఇప్పుడు కాదండు, అప్పుడు మెదలకుండకి ఇల్లేసి వదిలిపెట్టేవాడిని. ఉదాహరణ చూస్తే ఎక్కడైనా సరే టీచర్స్ స్కూల్లో వీడు మంచివాడు, మంచి మార్క్స్ వస్తున్నాయని ఒక విధంగా చూస్తే స్కూల్లో ఓ లీడర్గా పెట్టేవాళ్ళు. వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే, ఎవరైనా బ్రాహ్మణ్స్ ఉంటే బాధపడొద్దు, వాళ్ళకి ఇది వరకు జుట్లు ఉండేవి. టీవీ శాస్త్రి వాడు ప్రతిరోజు మమ్మల్ని అందరినీ నిలబెట్టేవాడు. ఆ సంస్కృతం మాకేం రాదు, అర్థమైందా? ఆ సంస్కృతంలో పద్యాలు చెప్పమంటాడు. తెలుగులో చెప్పటమే ఏడవటమే కష్టమైతే ఇంకా సంస్కృతంలో ఏం చెబుతాం? అది మా సబ్జెక్ట్ కాదు. కానీ ఆ రీతిగా వాడు ఏడిపిస్తున్నాడని మంచి బైండింగ్ షాప్కి వెళ్ళి మంచి మైదా, ఆ తర్వాత దాంట్లో వేసే కీలు అంతా తీసుకొచ్చి కుర్చీకి రాసి పడేసి కూర్చోబెడితే వాడు వచ్చి కూర్చున్నాడు. రే చెప్పండి రా అన్నాడు. లేచి నిలబడమన్నాడు. ఈడు వెనక్కి వాలాడు, చక్కగా నశం పీల్చుకొని నిద్రపోతున్నాడు. ఇది కాస్త అతుక్కుపోయింది. అతుక్కుపోయినారు. ఎవడు ఈ పని చేసింది? ఆ రోజంతా శిక్ష హెడ్ మాస్టర్. ఈ రీతిగా దెబ్బలు తింటూ ఉండేవాళ్ళు. అయినా బుద్ధి వచ్చేది కాదు. సరే క్షమించండి, మళ్ళీ ఈ రీతిగా ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు. ట్యూషన్కి వెళితే ఆ పాస్టర్లు ఇక్కడ ట్యూషన్లో కొద్ది సమయం ఉండేవాళ్ళు. ఆ సమయంలో చదువుకునేవాళ్ళం. చదువుకున్న తర్వాత ఆ తర్వాత 10-11 అప్పుడు ఆ మాస్టర్ గారు వెళ్ళిపోయేవాడు. అక్కడే మా పడక మెదలకుండా బయటికి లేచేవాళ్ళం. లేచి వెళ్ళి ఈ రోడ్ల మీద ఉన్న అద్దాలు కానీ బోర్డులు కానీ అన్నీ బగలగొట్టుకుంటూ వచ్చేవాళ్ళు. ఎందుకు? ఆ లైట్లు బగలగొడతా వచ్చేది. పని పాట లేదు, చెలిపితనం అంటే రోత పనులు ఈ రీతిగా చేసేవాళ్ళు. ఒకసారి బాగా దెబ్బలు తిన్నాం. ఏ రీతిగా మోకాళ్ళ దండ మీద దెబ్బలు తిన్నాం. ఎందుకో తెలుసా? బాగా ఎండాకాలం. ఎందుకంటే మీరు చేయమని కాదు సుమా చెప్పేది, మంచి ఎండాకాలం. బాగా పాపం వైశ్యాస్ వీధిలో, బ్రాహ్మిన్స్ వీధిలో అందరూ పాపం అలసిపోయి బాగా నిద్రపోయేవాళ్ళు. మంచాలు వేసుకొని 2 గాడిదలను పట్టుకొని దానికి తాటాకులు కట్టి వాళ్ళ మీదకి వదిలేవాళ్ళు. ఇక వాళ్ళు లబోదిబో కేకలు వేసుకుంటా మంచాల మీద నుండి కింద పడటం, లెగవటం, తిట్టడం, చెప్పించటం ఆ రీతిగా అయిపోయింది. అంటే కుదురుండేవాళ్ళం కాదు. ఏదో ఒకటి పనులు చేస్తూనే ఉండేవాళ్ళు. దేవుని భయము ఒకవైపు ఉన్నా, దేవుని ఇంటికి వెళ్ళినా ఈ యొక్క దైవికమైన భయం లేకుండా జీవిస్తూ వచ్చాం. కలవరం అన్నమాట. ఈడు వస్తున్నాడు అంటే చాలు ఇక అందరూ ఒక్కొక్కడు అమ్మ వీడితో డేంజర్ రా, వీడు పక్కకు పోదాం పదా అనుకునేవాళ్ళు. కానీ నా వెంట నన్ను వెంబడించి ఒక బ్యాచ్ ఉండేది. ఇంకా రకాలు చూస్తే సోడా బూటల్లో ఏండ్రను వేయటం, లేకపోతే ఎంతవరకు తయారైపోయానంటే దుర్మార్గంగా తయారైపోయాను. ఎందుకు చెప్తున్నానంటే ఎలాంటి పైకి భక్తి కలిగిన వాడుగా ఉండేవాడిని. పైకి సేవకులకి అందరికీ వాళ్ళు బయటికి వెళ్తే చెంబు పట్టుకొని వెళ్ళేవాడిని, వాళ్ళ బట్టలు ఉతికేవాడిని. మరి మా నాయనగారు ఒక ఆఫీసర్ అయినా వారికి బట్టలు ఉతికేవాడిని, వారికి ఇస్త్రీలు చేసేవాడిని, వారికి అన్నీ సిద్ధం చేసేవాడిని. పలానా చోటకు వెళ్ళాలి అంటే శుభ్రంగా అన్నీ తయారు చేసి ఇచ్చేవాడిని, ఇస్త్రీ చేసి ఇచ్చేవాడిని, ఉతికేవాడిని, అన్నీ చేసేవాడిని.
కానీ ఈ చిలిపి మాత్రం, ఈ దుర్మార్గ పనులు మాత్రం, ఈ పనులే, ఈ పనులే. ఇక్కడేమో పరిశుద్ధత, అబ్బా ఎంత విధేయుడు రేడు, ఎవడు పెట్టాడు రా వీడికి పేరు, అది నిజంగా అరణ్య గారు ఆమె నిజంగానే వీడు దీనుడురా అనుకున్నాడు. వీడు చూస్తేనో అమ్మ వీడంత దౌర్భాగ్యుడు ఇంకోడు లేడురా, వీడంత కంతిరి ఇంకొకడు లేడనేవాళ్ళు. ఈ రీతిగా 2 పడవల మీద జీవిస్తూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే ఏదో రీతిగా ఆ సోడా బొడ్లు ఇతరుల మీద ఈసిరేయటం, ఎవడన్నా మాట్లాడితే జాగ్రత్తరా అంటాడు, ఆ సోడా బండోడు ఏం మాట్లాడేవాడు కాదు. ఈ రీతిగా ఇంకోటి బ్లేడ్తో కొట్టడం, కాముగా కూర్చొని అరకాల నుండి బ్లేడ్తో ఇట్ట కొడితే ఎవడు చెవు తెగిపోయేది. ఈ రీతిగా చేస్తా ఎవడు టీచర్లంతా వచ్చి అరే ఆడు చెవు తెగిపోయింది రక్తం కారుతుంది, ఎవడు చేశాడు ఎవడు తెలియదు, ఇడు వెనకాలండి గబక్కని కొట్టేవాడిని. అట్లా భయంకరమైన పనులు చేస్తూ వచ్చాను. కానీ ఒక దినమున నేను కూడా, మేము గ్రౌండ్ నుండి తిరిగి వచ్చాము. చిన్నప్పుడు ఆటలు ఆడేవాడిని. ఆ గ్రౌండ్ నుండి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాం, ట్యూషన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాం, పడుకున్నాం. నాతో కలిసి ఆడిన వ్యక్తి పిల్లవాడు, అంటే అప్పుడు నేను పిల్లవాడిని, నా స్నేహితుడు చనిపోయాడు. ఎలా చనిపోయాడో తెలియదు. ఇప్పటికీ మరమే వచ్చాడు, పండుకున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ లేచి పాలు తాగమని ఇచ్చిందట, లేగలేదు. ఏటో కారణం తెలియదు. ఆ రోజంతా ఆడుకున్నాం సాయంత్రం పూట. కానీ మరి ఎక్కడైనా నన్ను తెల్లవారి అంతా ఇంట్రాగేషన్, ఏయ్యా వాడికి ఏమైనా తలకాయ దెబ్బ తగిలిందా, వాడి బాల్ ఏమైనా తగిలిందా, ఎవడని బ్యాట్తో కొట్టాడా, ఎవడని ఏమైనా చేశాడా, అందరూ ప్రశ్నలు అడుగుతాం. వాడు ఏమీ లేదు, అందరితో బాగానే ఉన్నాడు, అందరం కలిసే వచ్చాం, వాడు చనిపోయాడు. కానీ ఆ రాత్రి నుండి, వాడు సమాధి అయిన తర్వాత నుండి రాత్రుల నుండి భయం పట్టుకుంది. ఎలా అంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళి నా నీడను చూసి నేనే ఉలిక్కిపడేవాడిని, ఎగిరిపోయాడు. అరే ఈడొచ్చాడరా, ఈడు కిషోర్ గాడు వచ్చాడు నా పక్కన అనుకునేవాడు. ఈ రీతిగా భయం 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 భయం. చిన్న వయసులోనే నేను నా ప్రభువును సొంత రక్షణగా అంగీకరించాను. చిన్న వయసులోనే ఆ భయం నన్ను వెంటాడుతూ వచ్చింది. ఆ తర్వాత ప్రభు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. కనుక నేను నా పాపల విషయమే చిన్ననాడే ఒప్పుకున్నా. కానీ చెప్పేది ఏంటంటే 2-3 సార్లు బోల్తాలు కొట్టాను. ఎందుకు? మళ్ళా తిరిగి అదే తోక, కుక్క తోక వంకర అన్నట్టు మళ్ళా తిరిగి కొన్ని విషయాల్లో తప్పిపోయాను. కానీ దేవుడు అద్భుతంగా నన్ను రక్షిస్తూ వచ్చాడు, అద్భుతంగా నన్ను దర్శిస్తూ వచ్చాడు, నన్ను వెంటాడుతూ వచ్చాడు. మళ్ళా తిరిగి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరేవాడిని, అడిగాడు. ఇప్పుడు ఏదో రీతిగా కూర్చున్నంతసేపు కూర్చొని బయటకు పోయి ఒక గొక్కేసుకున్నట్లు కాదు, కానీ ఏదో రీతిగా పొరపాటు చేసేవాడిని, మరలా ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరేవాడిని. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది నా విషయంలో, దేవుని యొక్క చిత్తం అనేది ఒకటి ఉంది, దేవుని యొక్క పిలుపు అనేది ఒకటి ఉంది, దేవుని యొక్క ఏర్పాటు అనేది ఒకటి ఉంది. నేను దాన్ని గ్రహించలేకపోయి ఉంటున్నాను. తర్వాత ఏదో రీతిగా జీవించుదాం అనుకున్నాను. ఆ తర్వాత ప్రభు నేను బాప్తిస్ట్ సాక్ష్యంలో సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో నేనే స్వయంగా వెళ్ళాను. ఆ సేవకుడిని బహుగా ఏడిపించాను. ఆయన పేరు దేవసాయం గారు, దేవసాయం గారు. ఆ సేవకుడిని ఎట్లా ఏడిపించానంటే అట్లా ఏడిపించేవాడిని. ఆయన అసలు ఏ రీతిగా అంటే నన్ను చూస్తే చాలు వీడు ఏం చేస్తాడో అని భయపడేవాడు. అంటే అంత పెద్దవాడు, అంత పెద్ద ఆయన వ్యక్తి నన్ను చూస్తే భయపడేవాడు. కారణం ఏంటంటే నేను ఏదో రీతిగా అతన్ని మానసికంగా హింసించేవాడిని, ఒక విధంగా కట్టడి చేసేవాడిని. నేనేం మాంత్రికుడిని కాదు, కానీ ఆయన భయపడేవాడు. అరే వీడు వస్తున్నాడు రా, జాగ్రత్తగా ఉండండి అనేవాడు, అందరినీ జాగ్రత్తగా ఉండమనేవాడు. ఎక్కడ? మందిరంలో. నేనంటే పళ్ళు కొరికేవాడు అనమాట, అంత కోపం. కానీ దేవుణ్ణి అడిగాను, ప్రభువా నీవు నాకు క్షమించండి, దానికంటే ముందు నేను సేవ చేయాలని ఆశపడ్డాను. దానికంటే ముందు ఏంటంటే నా తల్లిగారు కూడా సేవ కొరకై నన్ను చిన్నాడు సమర్పించి, దానికి కూడా కారణం ఏమిటంటే గూడూరు యేసుదాస్ గారు, ఆ తర్వాత జాన్సన్ గారు, ఆ తర్వాత జాన్సన్ అంటే కొవ్వూరు కాదు, ఆయన అప్పుడు గుత్తిలో ఉండేవాడు.
ఆ జాన్సన్ గారు, ఆ తర్వాత కృషోస్తం గారు, ఆ తర్వాత అరవిందం గారు, అభిషేకం గారు, ఎంఎన్ ఈశ్వరత్నం గారు, ఈ రీతిగా వీరందరూ కూడా ఆ సమయంలో నా కొరకు ప్రార్థన చేశారు. ఒక సందర్భంలో ఏంటో నాకైతే తెలియదు. నేను మా యొక్క బాగా జలుబు జ్వరంగా ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్తే పెన్సిలైన్ ఇంజెక్షన్ ఇచ్చారు. చిన్న వయసులో నాకు తెలియదు. అయితే ఆ పెన్సిలైన్ ఇంజెక్షను వికటమైంది. ఒక్కసారి ఏమైపోయిందంటే నేను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. చనిపోతాడన్నారు, వీడిని తీసుకెళ్ళిపోమన్నారు. తర్వాత డాక్టర్లు చెప్పారు. కానీ మా నాయనగారు ఆఫీసర్ని కాబట్టి కొద్దిగా వాళ్ళు డాక్టర్స్ భయపడ్డారు. అయినా కానీ ఆ డాక్టర్ సస్పెండ్ అవుతాడనుకొని భయపడ్డారు. ఏదో రీతిగా ప్రయత్నం చేశారు బ్రతికించాలని. బ్రతకడు అన్నారు. తీసుకువెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నా తల్లి మోకరించి, ప్రభువా వీడు బ్రతికితే నీ సేవకు అర్పిస్తానని ఆమంది. కానీ ఆమె చెప్పినంత మాత్రానే, ఆమె తీర్మానం చేసుకున్నంత మాత్రాన్ని నేను సేవకు రాలేదు. కానీ దేవుడు నన్ను పిలవాలి. అయితే ఆ సమయంలో వీరందరూ దైవ సేవకులు చుట్టూ, మంచం చుట్టూ ఉండి వీడు ప్రార్థన చేస్తున్నాడు, కదులుతున్నాడు అని మాట వినబడింది మా అమ్మగారికి. వెంటనే లేచి ప్రభుని స్తుతించారు. ఆ తర్వాత నేను చచ్చినోడిని బ్రతికాను ఒక విధంగా చేస్తే. నాకు కాన్షియస్ లేదు, నాకు పల్స్ కూడా లేదు, పడిపోయింది. కానీ ప్రభు బ్రతికించాడు. ఆ తర్వాత చాలా వీక్ అయిపోయాను. అయితే ప్రభు నన్ను బ్రతికించాడు. రెండవదిగా చెప్పవలసిన మాట ఏమిటంటే, నేను కూడా ప్రభు సేవ చేయాలనే ఒక తీర్మానానికి వచ్చాను. నేను ప్రభును అడిగాను. ఒక దినమున ప్రభు నాతో, ఈ యొక్క సంవత్సరం మొట్టమొదటిగా దినమున నీవు నాకు వాగ్దానం ఇవ్వు, నీవు సేవ చేయాలంటే. అది మొదటగా ప్రభుని సూచన అడిగాను. అప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంతో ప్రభు మాట్లాడాడు. ఈ దినమున నిన్ను రాజుల మీదను అధికారుల మీదను నేను నియమించి ఉంటున్నాను. రెండవ మాట మనం చూస్తే, రెండవదిగా ఈ బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వాలనుకున్నప్పుడు, ప్రభువా నిజంగా నీవు నా సేవకుడిని నన్ను పిలిచి ఉంటే, నువ్వేర్పరచుకుని ఉంటే, ఇదిగో ఈ యొక్క సేవకుడితో నాతో మాట్లాడు, బాప్తిస్మ సాక్ష్యంలో నాకు వాగ్దానం ఇవ్వమన్నాను. అప్పుడు 49 యెషయా గ్రంథం 3వ వచనం, నేను మహిమ పొందేది. ఈ యొక్క వాగ్దానం నాకు బాప్తిస్మ సాక్ష్యంగా ఇవ్వబడి ఉంటుంది. ఆ తర్వాత నేను పియూసీ చదువుతున్నప్పుడు ఏసీ కాలేజ్ గుంటూరులో దేవుని యొక్క సేవ కొరకై వెళ్ళిపోయాను. దైవజనుడు భక్సింగ్ గారి దగ్గర పెరుగుతూ వచ్చాను. కనుక సుమారు 7 సంవత్సరాలు ఆయన దగ్గర నేను కూడా ఒక సేవలో పరిచర్యలో ఉన్నాను. ఎందువల్లంటే ఆయన చేతి కింద ట్రైనింగ్ పొందాను. రెండవదిగా దేవుని మందిరంలో ఆఫీసులో మొట్టమొదటిగా నన్ను అక్కడ ఉంచారు. మొట్టమొదటి దేవుని సేవకు వెళ్ళే ముందు, ఇప్పటి నుండి గమనించండి, దేవుని సేవకు వెళ్ళిన తర్వాత మొట్టమొదట నాకు వేసిన డ్యూటీ ఏంటంటే డైనింగ్ హాల్ శుభ్రం చేయటం. నేను చెప్తున్నాను వినండి. నాకున్న అహం, ఆ లోపలున్న గర్వం, లోపలున్న ఆ యొక్క కోపం ఇంకా పూర్తిగా దగ్గలే. దేవుని సేవకు వచ్చినా కానీ దేవుడు ఏ రీతిగా నన్ను తరిపిచ్చేశాడో మీతో చెప్తున్నాను వినండి. శుభ్రంగా కడుగుతూ ఉంటున్నాను. ఏది డైనింగ్ హాల్. ఒక నార్త్ ఇండియన్ ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు కాన్పూర్లో ఉన్నాడు, జెర్మియా అని. ఆ జెర్మియా ఏం చేశాడంటే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా తలుపు తోసుకొని కడిగిన ప్రాంతంలో మట్టి కాళ్ళతో వెళ్తుంటే కోపం వచ్చింది. కైకు ఆయరా భయ్ అంటే క్యావా అన్నాడు వాడు. నాకు కోపం వచ్చింది. చీపురు కట్ట తిరగేసి కోటంగాలు మూతి పగిలిపోయింది ఆడికి. ఈ ముక్కు మూతి కలిపోయి రక్తం గారుతూ ఉంది. ఈ కోపం దగ్గలే భయపడిపోయా. అందరూ కలిసి హేళన చేయటం మొదలేశారు. అయిపోయిందిరా నీ సంగతే, ఈ రోజుతో నీ నెత్తి మీద పెట్టి పంపించేస్తారు ఎబ్రోన్ నుండి, అయిపోయింది నీ సేవాన్ని ఎగతాళి చేశాడు. ఈ ఎగతాళి చేసిన జాన్ సుబ్బారెడ్డి కూడా ఉన్నాడు. ఎగతాళి చేశారు అందరూ. అయిపోయింది నా పరిస్థితి అనుకున్నా. అయితే నేను మౌనంగా ఉన్నా. ప్రభా నేను కోపం వచ్చింది, నేను చేయని తప్పు చేశాను అనుకున్నా. ఇప్పుడు పంచాయతీ ఎక్కడ? ఆఫీసులో మీసాల ఆశీర్వాదం గారు ఉన్నాడు అక్కడ.
ఆయన కూర్చొని ఎంక్వైరీ చేశాడు. సరే అయిపోయింది. ఈ కంప్లైంట్ హిందీ బ్రదర్స్ అంతా పోయి భక్సం గారికి చెప్పాడు. భక్సం గారికి చెప్తే భక్సం గారు విన్నాడు. అంతా విని ప్రార్థన చేశాడు ఆ వెళ్ళిన వాళ్ళకి. అన్నాడు, నేను అతన్ని అడుగుతాను, దీనబాబుని అడుగుతాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఆయన ఇంకెప్పుడు అడగలే. ఆ రీతిగా నన్ను ప్రేమించాడు. ఒక విధంగా నన్ను సరిచేసుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క సమయంలో రాత్రులు ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు ప్రక్కన వచ్చి అనేకమైన విషయాలు చెప్పేవాడు. ఈ దైవజనుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే పైకి బహుగా గంభీరంగా కనిపెడేవాడు. ఎంత ప్రేమ కలిగిన వాడంటే అంత ప్రేమ కలిగిన వాడు. తన ప్రేమను ఎప్పుడు కూడా వెలుపలికి బయటికి కనపరిచేవాడు కాదు, కానీ క్రియాపూర్వకంగా తన ప్రేమను కనపరిచేవాడు. ఆయన నేర్పించవలసిన పాఠాలు అనేకమైనవి నేర్పించాడు. ఆయనతో తిరిగినప్పుడు ఎన్నో అనుభవాలు మేము చూడగలిగి ఉంటున్నాం. ఒక సమయంలో 73వ సంవత్సరం 74వ సంవత్సరం బియ్యం అయిపోయిన కాన్వకేషన్లో ఆయన బయటకు వచ్చాడు మీటింగ్కి వెళ్తానికి. ఆ సమయంలో ఆ దైవజనుడు బయటకు వచ్చాడు. నేను దొరైరాజు అంకుల్ ఇద్దరం కలిసి గబగబా వెళ్ళి, అంటే నువ్వు చెప్పు దీనబాబు అన్నాడు. నేను స్వతంత్రం కాబట్టి అంకుల్ రైస్ అయిపోయినాయి అని చెప్పాను. ఆల్ రైట్ విల్ ప్రే అన్నాడు. అనేసి నేరుగా వెళ్ళిపోయి స్టేజ్ ఎక్కేసి ఆయన పాటలు పాడిస్తూ ఉన్నాడు. ఇక్కడ మాకు అందరికి కంగారు. పోయి కొర్నేలి గారి దగ్గరికి పోయాం. అంటే ఆయన ఓటర్ ఇన్ఛార్జి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, తమ్ముడా ఏం పర్లేదు, వేడి నీళ్ళు కాగుతూ ఉన్నాయి, దాదాపు 20 గంగాళాలు అయ్యి వాటిలో వేడి నీళ్ళు ఉన్నాయి, ఎప్పుడు ఇస్తే దేవుడు అప్పుడు చేద్దాంలే కానీ అన్నాడు ఆయన. సరే మౌనంగా వచ్చేసాం, ఆఫీస్ దగ్గర కూర్చున్నాం. ఒక 1 అవర్ తర్వాత, ఒక గంట తర్వాత ఒక చిట్టి వచ్చింది. మసి ప్రకాష్ ఉన్నాడు గేట్ దగ్గర, పరిగెత్తుకుంటూ వచ్చి దినబాబు అన్నాడు. క్యా భయ్ అంటే ఏ చిట్టి దేకులో అన్నాడు. చూశాను. చూస్తే ఒక లారీ నిండా బియ్య బస్తాలు. ఎక్కడి నుండి వచ్చినాయి? అక్కడ చల్లాపల్లి నుండి వచ్చినాయి. అవినిగడ్డ, క్షమించండి, అవినిగడ్డ లక్ష్మీ రైస్ మిల్ నుండి. చిన్న చిట్టి దైవజనుడు భక్సింగ్ గారికి ఈ యొక్క బియ్యాన్ని పంపుతున్నాం అంతే, ఏమి లేదు. దాని మీద కింద ఆ రీతిగా ఓనర్ అని రాశాడు. అది పర్మిట్ తీసుకొని చూసాం. తర్వాత గబగబా పోసుకుంటూ వెళ్ళటం బియ్యం బస్తాలు దాంట్లో వేడి నీళ్ళలో పోసేసాం. అంతా అయిపోయింది. అది వండుతూ ఉన్నారు. ఆయనేమో మొదటి పాట పాడాడు, రెండవ పాట పాడాడు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు. ఆ పాట పాడుతూ ఉంటున్నాడు. నెమ్మదిగా వెళ్ళి ఆ స్టేజీ పక్కన వెళ్ళి రైస్ ఈజ్ రెడీ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతే, ఏం మాట్లాడలేదు. ఆయన లేచారు, బెండెక్షన్ ఇచ్చేశారు. ఎంత నెమ్మది అంటే ఏ పరిస్థితి ఎట్లా వచ్చినా ఆ నెమ్మది మేము మా జీవితంలో ఎప్పుడు నేర్చుకోలేకపోయాం. ఎంత ప్రభు మీద ఆధారపడేవాడంటే అంతగా ఆధారపడుతూ ఉండేవాడు. ఒకసారి ఏలేశ్వరం వచ్చారు. ఏలేశ్వరంలో కాకినాడ నుండి వచ్చి ఏలేశ్వరంలో చక్కని మీటింగ్ ఉంది. అక్కడ మీటింగ్ అనుకోని రీతిగా వచ్చారు. 3 గంటలప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్ జరుగుతుంటే ఉరుములు, మెరుపులు, భయంకర తుప్పర. ఈయనేం మాట్లాడలే, వాక్యం చెబుతూ ఆపోతుంటున్నారు. మాకంతా ఆశ్చర్యం. వెనకాల లేచి పట్టాలు గిట్టాలు సరి చేస్తున్నాం. ఇప్పటికే నీళ్ళు రాకుండా ఎలా వేయాలని ఆలోచిస్తూ ఉంటున్నాం. ఆయన వాక్యం చెబుతూనే ఉన్నారు. గమనించండి, టెంట్ల మీద కానీ అక్కడున్న ఆ పందిరి మీద, టెంట్గా తాటాకులది, ఆ పందిరి మీద ఒక చుక్క పడలే. ఆ ప్రక్కన మిషన్ కాంపౌండ్ ఉంది, అది మునిగిపోయింది. అక్కడ హాస్టల్ ఉంది, హాస్టల్లోకి నీళ్ళు వచ్చినాయి. కానీ ఒక్క చుక్క
ఈ యొక్క ఆ పందిరి మీద పడలే. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఓసారి చిత్తూరు వెళ్తున్నాం, చిత్తూరు నుండి తిరుపతి వెళ్తుంటున్నాం. మధ్యలో సిస్టర్స్ ట్రక్ ఆగిపోయింది. వేణుబాబు అని పిలిచాడు. అంత పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, కానీ పిలిచాడు. ఆ ట్రక్లో బర్మా జోసెఫ్ గారు ఉన్నారు, ఆ తర్వాత అరవిందం గారు ఉన్నారు, పెద్ద పెద్ద సేవకులు గిద్దలూరు దేవదానం గారు ఉన్నారు, ఆ తర్వాత విక్టర్ ఇమాన్యుయల్ గారు, విక్టర్ డేవిడ్ కాదు, విక్టర్ ఇమాన్యుయల్ అనంతపూర్, వీళ్ళందరూ ఉన్నారు. అందరూ ఉంటే ఈ త్రోవన వెళ్ళమన్నాడు. ఎక్కడికి? చుట్టూ చూస్తే అడవి, ఏం కనపట్లే. వాళ్ళందరూ కలిసి పదండి అన్నారు. వెళ్తా ఉన్నాం. ఎటు వెళ్తున్నావు మాకే తెలీదు. చిన్న కాలిబాట. వెళ్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న గూడెం ఉంది. గూడెం అంటే చిన్న ఒక 30-20 లోపల ఉంటాయి, ఇళ్ళు ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి. అక్కడ సువార్త చెబుతుంటున్నాం. ఎందుకు ఆయన అట్లా పంపించాడు అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత వెళ్ళి పిలుచురామంటే ఆయన వస్తే అందరికి సంతోషంగా ప్రార్థన చేశాడు. వారితో కలిసి అందరూ భోజనం చేయమంటే కూర్చున్నాం. కూర్చుంటే ఆయన చేతులు ఆకు పెట్టారు. ఏది? మోదుగాకు. ఆ మోదుగాకుల మధ్యలో సంకటి ముద్ద పెట్టారు. ఈ సంకటి ముద్ద పెడితే దాని మధ్యన ఇట్లా గుంట చేసి ఏం చేశారంటే చింతపండు పులుసు ఇంత చిన్న చిన్న ఉలసలు దాంట్లో ఉన్నాయి. అది ఉడికినాయే. సరిగా ఇవి తెరిలిందో లేదో, సరిగా ఉడికిందో లేదో. ఈయన ప్రార్థన చేసి తినటం మొదలేశాడు. మేమేమో దాని వాసన చూడటం వెనక్కి తిరగటం, ఎలా తినాలి. ప్రియ సహోదరుడా, అలాంటి సమర్పణ కలిగిన దైవజనుడు. రెండవది, అలాంటి దైవికమైన నియమమును పాటించినవాడు, మాదిరికరమైన జీవితాన్ని జీవించినవాడు. అంతేకాదు, ఆయన ఆ రీతిగా తాను ఎప్పుడు తగ్గించుకునేవాడుగా ఉంటాడు. అనగా ఆ యొక్క హోదాను బట్టి, ఆ ప్రభు ఇచ్చిన ధన్యత, ఆ యొక్క మహదైశ్వర్యమును బట్టి ఏనాడు కూడా అసహించలేదు. కానీ ప్రభు ఘనపరచబడాలని వాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరుడు, అనేకసార్లు ఆయన మీద కూడా అనేకమైన పరిస్థితులు వచ్చినాయి. వాటన్నిటినీ కూడా ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. ఈ సహవాసంలో ఆ దైవజనుడు మోకాళ్ళ మీద ఉండేవాడు. ఎప్పుడు మోకాళ్ళ మీద ఉన్నాడు. నేనున్న 6.5 సంవత్సరం నేను ఆఫీసులో ఉన్నాను, నేను ఎరుగుదును. ఏ సమయంలోనే వెళ్ళండి అంకుల్ అంటే ఎస్ అనేవాడు. ఇవన్నీ కొన్నిసార్లు ఎండాకాలం బయటకు వచ్చి కొద్దిగా ఆ యొక్క షెడ్ పక్కన మంచం మీద కొద్దిసేపు పండుకునేవాడు, 2 hours మాత్రమే. కానీ ఆ వరండాలు ఎప్పుడు మోకాళ్ళ మీదే ఉండేవాడు. ఈ రీతిగా అనేక మంది చెప్తూ ఉంటారు. కానీ మేము ప్రత్యక్షంగా చూచాం ఆ దైవజనుడితో. ఎప్పుడు కూడా ట్రక్లో, అంత వయసులో కూడా ట్రక్లో, వ్యాన్లో ఆ రీతిగా కూర్చొని ఉండేవాళ్ళు. సిస్టర్స్ ట్రక్లో కూర్చుంటే మేము బ్రదర్స్ ట్రక్లో ట్రావెల్ చేసేవాళ్ళం. ఎప్పుడు ఆ రీతిగా ఉండేవాడు. అనేకసార్లు మేము పొరపాట్లు చేసేవాళ్ళం. అనేకసార్లు మేము ఒక విధముగా బాధను వ్యక్తం చేసేవాళ్ళం. ఆదరించేవాడు, మమ్మల్ని ధైర్యపరిచేవాడు, సువార్తకు ప్రేరేపించేవాడు. సువార్త సుమారు ఒక్కొక్కసారి సౌత్ ఇండియా క్యాంప్ అంటే 3 నెలల వరకు ఆ రీతిగానే ఉండేవాళ్ళు. ఎట్లా? ఇప్పుడంటే నాకు బట్టలు లేవు, విసిరి లేవు, లేకపోతే నాకు అవి లేవు, ఇవి లేవు అని వంకలు చెప్పొచ్చేమో. ఏమీ లేదు. ఒక్కొక్కసారి సడన్గా చెప్పేవాడు, ఈరోజు ట్రక్ బయలుదేరుతుంది, 4 గంటలకు బయలుదేరమని. ఇప్పుడు ఒకవేళ బట్టలు ఉతుక్కోకపోయినా, నానబెట్టుకున్నా, చుట్టుకొని బయలుదేరటమే ఆయనకు ఆ రీతిగా లోబడేవారు. ఒక సమయంలో నేను నాతో ఆయన ద్వారా దేవుడు నాతో మాట్లాడిన విషయం చెప్తున్నాను చూడండి. ఒక విషయంలో HMT కాలనీ ఆయన కృపాన్న వచ్చి బ్రదర్ మాకు ఎవరినైనా సండేకి మినిస్ట్రీకి పంపమని బక్సింగ్ గారిని అడిగాడు. ఉదయకాలంలో అడిగితే ఆయన అటు ఇటు చూసి దినబాబు ఇటు రమ్మన్నాడు. నేను వెళ్తే
గో టు హెచ్ఎంటి కాలనీ ఫర్ మినిస్ట్రీ అన్నాడు. నేను అన్నాను, సాకులు చెప్పాను, లేదు నా బట్టలని ఉతుక్కుంటానికి నానబెట్టుకున్నాను. ఏమంటే ఏంటంటే ఆఫీసులో ఎక్కువగా 24 గంటలు, ఇప్పుడంటే 4-5 ఉంటున్న ఆ దినంలో నేను ఒక్కడనే ఉండేవాడిని కనుక బట్టలన్నీ నానబెట్టుకున్నానని చెప్పాను. చెప్పుకుంటే పర్లేదు ఇప్పుడు ఉన్నాయి బాగున్నాయి అన్నాడు. ఇంకా నేనేం మాట్లాడలేకపోతే ఎలాగ తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా కుదరలే. ఇక్కడ ఆఫీసులో ఎవరు లేరు అన్నాడు. ఐ విల్ అరేంజ్ సమ్వన్ అన్నాడు. ఇంక ఎవరు మూసుకొని ఉన్నా. ఇక ఆ టైంలో లోపలికి వెళ్ళి బైబిల్ తీసుకొని బయటకు వచ్చేసరికి ఈయన లోపల నుండి వచ్చాడు ప్రార్థన చేయటానికి. వస్తూ ఒక కోటు తీసుకొచ్చాడు, తెల్ల కోటు తీసుకొచ్చి అక్కడ అందరి ముందే, ఆఫీస్ ముందే వేసుకోమన్నాడు. వేసుకున్నాను. నవ్ యు ఆర్ ఆల్ రైట్ అన్నాడు. అనేసి తర్వాత ఆటో ఎక్కుతుంటే గుండెల్లో పొడిచినట్టు ఒక మాట చెప్పాడు. ఏంటో చెప్పనా? డోంట్ గివ్ సెరమనీ, గివ్ మెసేజ్ అన్నాడు. అప్పుడు వరకు బోధకు వర్తమానానికి తేడా నాకు తెలియదు. అప్పటి వరకు తేడా ఏంటో తెలియదు, వ్యత్యాసం ఏంటో తెలియదు. వర్తమానం. ఈ ఆటోలో కూర్చొని హెచ్ఎంటి కాలనీ వెళ్తాననే కానీ మనసంతా కలవరంగానే ఉంది. ఏమిరా తమ్ముడా అంటాడు ఈ కృపారావు గారు. ఏం తమ్ముడా హెచ్ఎంటి ఆయన, ఏమిటి తమ్ముడా ఏంది అట్లున్నావేంట్రా, ఏం భయపడబాక, ప్రభు ఇస్తాడులే నిలబడు అంటాడు. నేను ఆలోచన అది కాదు. ఆయన అన్న మాట వర్తమానం కానీ బోధ మాత్రం చేయొద్దు అన్నాడు. ఈ మాట ఇప్పటికి కూడా గుర్తుంది. యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్తుంటున్నాను. కనుక వర్తమానము అనగా బోధ అనేది ఏమిటో అప్పుడు అర్థమైంది. చాలా కాలం ఆలోచించే ఈ మాట వ్యసనపడ్డాను. ఇదే పేతురు వ్యసనపడినట్లు నేను కూడా వ్యసనపడ్డాను. ఆ తర్వాత ప్రభు నాకు నేర్పించాడు. దేవుడిచ్చినది వర్తమానం, దేవుని దగ్గర నుండి వచ్చింది వర్తమానం. కానీ ఈ రీతిగా బైబిల్ జ్ఞానంతో నింపబడింది బోధ. మనకు తెలిసిన జ్ఞానంను బట్టి ప్రకటించేది బోధ. అలాంటి దైవజనుడు ఎంతో మమ్మల్ని ప్రేమించాడు. మేము పొరపాట్లు చేయలేదని కాదు, ఆయన వెంట 70 మంది ఎప్పుడు సిద్ధంగా ఉండేవాళ్ళం సువార్త నిమిత్తమై. కానీ ఆ దైవజనుడు అంతగా మమ్మల్ని ప్రేమించేవాడు. కాన్వకేషన్ వస్తే 3 నెలలు రాత్రింబగళ్ళు కష్టపడేవాళ్ళం. సుమారు కాన్వకేషన్ అంటే 24,000 నుండి 30,000 మంది కాంపౌండ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ రీతిగా ఈ క్రింద వీరవాస్యంలో కర్మేల్లో రాస్తుంటున్నారో ఆ రీతిగా రాసి బ్యాడ్జి ఇచ్చేవాళ్ళు. ఆ సంఖ్య చూస్తే ఒక్కోసారి 28,000, 30,000 వరకు వచ్చేది. ఇంతమంది దేవునికి ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ రీతిగా ఆ పరిశుద్ధమైన సమాజ కూడికలు జరిగాయి. దైవజనుడు ఎప్పుడైనా సరే కాన్వకేషన్ యొక్క పత్రిక రాసే ముందు ఏమనేవాడంటే పరిశుద్ధులు అని రాసేవాడు, ఇట్లు పరిశుద్ధులు అని రాసేవాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా విశ్వాసులు అనే మాట కూడా రాసేవాడు కాదు. కనుక మనము పరిశుద్ధులము అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకొక విషయం చెప్తాను. ఒకనాడు కాన్వకేషన్లో ఆఫీస్లో ఆయన వాక్యం చెప్పడానికి వెళ్తుంటే స్టేజ్ దగ్గరికి ఒక సహోదరి వచ్చింది. ఆమె 4 తులాల బంగారపు గొలుసును పోగొట్టుకుంది. ఆయన వచ్చి బ్రదర్కి చెప్పింది. వెళ్ళిపోతున్నాడు బ్రదరు, నా గొలుసు పోయింది అని. తర్వాత ఆయన ప్రార్థన చేసి మళ్ళా ఆఫీస్ దగ్గర ఉంటే నన్ను పిలిచి ఫైండ్ ఇట్ అన్నాడు. ఒకే మాట. ఎక్కడ దొరుకుతుంది? ఏం చేయగలం? కంప్లైంట్ ఇవ్వగలమా? పోలీసుకు ఫోన్ చేయాలా? ఏమో అర్థం కాలే. 2 కుర్రోళ్ళని తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఉన్నాడు అరవిందం గారి కొడుకు డేవిడ్. మీ మధ్య ఉన్న స్టీవెను, భీమవరం స్టీవెన్. ఒరే రండ్రా ఇద్దరంటే వాళ్ళిద్దరు వచ్చారు నాతో పాటు. సిస్టర్స్ ఆ బూతులన్నీ వెతుకుతున్నాం. ఎక్కడ వెతుకుతాం? ఎవరు బ్యాగులని వెతుకుతాం? ఆ బ్యాగులు తీగిపోయినా తాళాలు వేసి ఉంటాయి. కొన్ని ఎతికి అటు ఎతికి ఇటు ఎతికి అని మనం అంతా ఎతికేమని చెబుదాంలే అనుకున్నాం. ఏ రీతిగా మమ్మల్ని మేము సరి చేసుకుంటానికి చూసాం.
దైవజనుడితో అబద్ధం ఆడటానికి కూడా సిద్ధమయ్యాం. ఏంటి, అన్నీ ఎతికాం, మాకు ఎక్కడ కనపడలేదని. అయితే తిరిగి మేము క్వార్టర్స్ నుండి వచ్చేటప్పుడు అనుమానంగా ఏం చేశానంటే, నా అంతటి నాకే తెలియదు, ఒక కర్రతో ఒక సాపని ఇట్లా అన్నాను. అనగానే దాని క్రింద ఆ కర్రకి లేచి వచ్చింది ఈ 4 తులాల బంగారం. ఎవరో తెలుసా? దానికి కారణం దైవజనుడి యొక్క ప్రార్థన. ఫైండ్ ఇట్, వెళ్ళు, కనుక్కో, అంతే, ఒక్క మాటే. కానీ వెంటనే వెతుకు, ఆ మాట వెంటనే జ్ఞాపకం వచ్చింది. దైవజనుడి మాట లోబడుట ద్వారా వెంటనే ఆ గొలుసు బయటకు వచ్చింది. ఎవరికి మహిమ? ప్రభువుకు మహిమ. కనుక మమ్మల్ని కేవలం ఒక పాత్రలుగా ఉపయోగపడుతూ వచ్చాం. కనుక ఆయన చేసిన అద్భుతాలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. చాలామంది పుస్తకాలు రాశారు, కానీ వారు విన్నవి, ఆయన యొక్క అనుభవాలు పుస్తకాల్లో ఉన్నాయి, రాశారు. కానీ మేము ఉదయకాలంలో మన సుందర్ సింగ్ చెప్పాడు అనుభవం. ఆ రీతిగా ఆయనతో కలిసి పరిచర్య చేశాం. ఆ రీతిగా ఆయన వలె మేము జీవించలేకపోతున్నందుకు ఒక విధంగా సిగ్గుపడుతుంటున్నాం. ఆయన వలె నిరీక్షణ, విశ్వాసము, నమ్మిక, ఆ యొక్క పట్టుదల, రోషం లేదని యథార్థతను ఒప్పుకుంటున్నాం. ఆ సహవాసం అని పిలువబడుతున్న ఆ సహవాసంలో మేము ఉన్నప్పటికీ కూడా, ఆయన దగ్గర ఈ రీతిగా తరబీదు పొందినప్పటికీ కూడా ఆయన పద్ధతులను ఆచరించలేకపోయాం. ఆయన వలె మేము జీవించలేకపోయినామని మేము ఒప్పుకుంటున్నాం. అది అందరి పక్షముగా నెహెమ్యా మా పితరుల యొక్క పాపము అని ఒప్పుకొని రీతిగా మేము ఒప్పుకుంటున్నాను, నేను ఒప్పుకుంటున్నాను. కనుక ఆ దైవజనుడి యొక్క సహవాసంలో మనం కూడా జీవించుతున్నాం. ఆ పేరు పెట్టబడి ఉంటున్నాం. మనం ఆ దైవజనుడి వలె జీవించడానికి ప్రభు సహాయం చేయనుగాక.